అందరికీ నమస్కారం అండి. డ్రింకర్ సాయి ముందు డైరెక్టర్ గురించే చెప్పాలి. తను నాకు చాలా ఫ్రెండ్ చాలా సంవత్సరాల నుంచి. అంటే ఇంకా సినిమా అంటే ఈట్ సినిమా, స్లీప్ సినిమా అనే ఒక క్యాప్షన్ లాగా మనోడు ఎప్పుడు సినిమా మీదే. ఇంకా వేరే పని ఉండదు, వేరే ధ్యాస ఉండదు. ఈవెన్ పర్సనల్ లేతుంది. వైఫ్‌ని కూడా ఊరికి పంపించేసాడు. ఈ షెడ్యూల్‌కి అడ్డొస్తదని. ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు రేపు రిలీజ్ 27వ తారీఖున తీసుకొస్తాడు అనుకుంటాను నాకు తెలిసి. అంత ప్రాణం పెట్టి చేశాడు. తర్వాత మాకు టీజర్ అప్పుడు అనుకుంటా కిరణ్ అన్న గెస్ట్లు ఎవరు దొరకట్లేదు, చాలామందిని అడిగాం, చాలా ఫోన్లు చేసాం అంటే నేను పుష్పాలో ఒక సీన్ చూపించాను నేనేం చెప్పకుండా. ఎర్రచందనం అన్న ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువు మన దగ్గర ఉంటే మనం డిమాండ్ చేయాలి కానీ రిక్వెస్ట్ చేస్తావు ఏంటని. నువ్వు ఆడియన్ అప్పీల్ చేయి. గెస్ట్లు వచ్చి ఏం చెప్తారు, సినిమా రీల్ కూడా చూడకుండా ఏదో చెప్తారు వాళ్ళకి. బట్ నీకు చెప్పేది ఎవరు, ఆడియన్. వాళ్ళని అప్పీల్ చేసుకో. మన దగ్గర మంచి గోల్డ్ లాంటి కంటెంట్ ఉంది, నువ్వు అందరినీ వెళ్ళి బతిమలుకుంటావు ఎందుకు? గెస్టులు రాపోయినా ఆడియన్స్ మార్నింగ్ షోకి వచ్చేలాగా మనం పబ్లిసిటీ చేసుకుంటే, మార్నింగ్ షో చూస్తే మనం నిజంగా మన కష్టం కరెక్ట్ అయితే, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా మ్యాట్నీ నుంచి గెస్ట్లు వస్తారు, ఆడియన్స్ వస్తారు, అందరూ వస్తారు, సినిమా పెద్ద సక్సెస్ అవుద్ది, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయి, మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పాను. సో మా దగ్గర గెస్ట్లు లేరు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మా వెనకాల ఎవరు లేరు. మేము ఒంటరిగా మాకు నచ్చింది ఒక మంచి కంటెంట్ అని మేము నమ్మింది తీసాం. ఆడియన్స్ మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు గెస్ట్లు, మీరే మాకు అన్ని. మీరు వచ్చి 27వ తారీఖుని మార్నింగ్ షో చూసి మీరు చెప్పండి మా సినిమా బాగుందా లేదా. థ్యాంక్ యూ.